మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనం. నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇహలోక సంబంధమైన ఐశ్వర్యమును ఆశించి యేసును వెంబడించేవాడు ఏదో ఒక రోజున పడిపోతాడు, ఏదో ఒక రోజున ఖచ్చితంగా తుట్టిల్లిపోతాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శిష్యులలో 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా ఒక అద్భుతమైన శిష్యుడు. ఎందుకు అద్భుతమైన స్నేహితుడు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను అనంటే, ఆర్థికమైనటువంటి లావాదేవీలన్నీ కూడా ఇస్కరియోతు యూదాకు అప్పగించబడ్డాయి. ఎంత నమ్మకస్తుడు కాకపోతే క్యాషియర్గా, కోశాధికారిగా నియమిస్తారు, చాలా నమ్మకస్తుడికి ఆ బాధ్యతలు అప్పగిస్తారు. అతడు దేవుని వైపు చూసి దేవునితో నడిచినంత కాలం అతడు చాలా ఆత్మీయంగా కొనసాగుతూ వచ్చాడు, నమ్మకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఇహలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం వైపు చూశాడో వెంటనే పడిపోవడం ప్రారంభించాడు. ఈరోజు దేవుని పిల్లలమైన మనం కూడా ఇహలోక సంబంధమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించనంత కాలం మన ఆత్మీయ ప్రయాణం చాలా చక్కగా కొనసాగుద్ది. మంచి ప్రార్థన, మంచి ఆత్మీయత, దేవుని సన్నిధికి చక్కగా క్రమం తప్పకుండా వెళ్ళడం, భయభక్తులు కలిగి జీవించడం, యథార్థమైన ఉపవాసం చేయడం, భయభక్తులతో కూడినటువంటి భక్తి చేయడం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే భౌతికమైనటువంటి ప్రతిఫలాన్ని, ఈ పని చేయడం ద్వారా నాకు ఏంటి లాభం, అక్కడికి వెళ్ళడం ద్వారా నాకు ఏం కలిసి వస్తుంది, ఈ పని చేయడం ద్వారా నాకు ఏంటి కలిసి వస్తుంది అనేటువంటి ఆలోచన ఏనాడైతే వచ్చిందో మనం ఖచ్చితంగా పడిపోయే ప్రమాదం ఉంది. భక్తులైన వారు చాలామంది ఇహలోక సంబంధమైన ఐశ్వర్యం వైపు చూడనంత కాలం వాళ్ళ ఆత్మీయ సాక్ష్యం చాలా బాగుంది. సమాజంలో కూడా మనం వేళ్ల మీద చాలామంది లెక్క పెట్టవచ్చు. ఈ మాటలు వింటుండగానే మీరు కూడా చాలామందిని ఆలోచన చేస్తే మీ కళ్ళ ముందు ఒకానొకప్పుడు చాలా అద్భుతంగా కొనసాగినటువంటి వారు ఈ భౌతికమైనటువంటి దురాశలకు అలవాటు పడి, అది డబ్బులే కావచ్చు, బంగారమే కావచ్చు, ఆస్తులే కావచ్చు, అలవాట్లే కావచ్చు, ఇహలోక సంబంధమైన గొప్పతనమే కావచ్చు, గుర్తింపే కావచ్చు, పొగడ్తలే కావచ్చు, దీన్ని ఎప్పుడైతే మనం ఆశించడం మొదలుపెట్టామో మన ఆత్మీయమైన పతనం ప్రారంభమైందని మనం గుర్తించాలి. మొన్నటి వరకు లేని గుర్తింపు ఇప్పుడు మనం ఆశిస్తున్నామంటే అంటే మనలో మార్పు వచ్చిందన్నమాట. మొన్నటి వరకు లేనటువంటి ఆ దురాశ, ఈ పని చేయడం ద్వారా, ఈ మేలు చేయడం ద్వారా, నేను అక్కడికి వెళ్ళడం ద్వారా, ఈ విధంగా ప్రయాసపడడం ద్వారా నాకేంటి లాభం అని ఆశించేటువంటి ఆలోచన ఎప్పుడైతే నీలో స్టార్ట్ అయిందో మన భక్తి జీవితం పతనానికి ప్రారంభమైందని గుర్తించాలి. కనుక నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఈరోజు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే నీ ప్రారంభ భక్తి జీవితం ఎంత అద్భుతంగా ఉందో మరణము వరకు, చివరి వరకు అలాగే ఉండాలనేటువంటిది నిన్ను ప్రేమించి ఏర్పాటు చేసి నిన్ను పిలిచి ప్రత్యేకపరుచుకున్న తండ్రి అయిన దేవుని ఉద్దేశమై ఉంది. ఈరోజు ఆ ఉద్దేశము కాకుండా ఈ భౌతికమైనటువంటి ఆలోచన, ఘనముగా అద్భుతంగా రాయిలాగా జీవించినటువంటి పేతురు కూడా ఒక దినాన యేసు ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా మేము అన్నీ విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుద్ది. అతను ప్రారంభంలో అయితే ఏమీ ఆశించి యేసుని వెంబడించలేదు, ఏమీ ఆశించి యెహోలోక సంబంధమైన ప్రతిఫలాన్ని ఆశించి తనకున్నటువంటి వాటిని విడిచిపెట్టలేదు. లోకాన్ని కానీ, లోకములో ఉన్న అలవాట్లను కానీ, లోక సంబంధమైన వాటిని
అతడు ఇవన్నీ కూడా యేసు కంటే గొప్పవి కావు అని విడిచిపెట్టాడు. కానీ కొంతకాలం తర్వాత యెహోలోక సంబంధమైనటువంటి ఆలోచనలు తనలోకి వచ్చిన తర్వాత ఒక దినాన తను ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఇవన్నీ విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం, మాకేం దొరుకుద్ది ప్రభువా అని అడుగుతున్నాడు. అలాగే ఇస్కరియోతు యూదా కూడా బలమైనటువంటి శిష్యుడు, బలమైనటువంటి ఆత్మీయుడు, నమ్మకస్తుడు. అతను వంటి నమ్మకస్తుడు మరొకరు లేరేమో అన్నంత నమ్మకస్తుడు. అందుకనే ఆ ఘనమైన బాధ్యత తండ్రి అయిన దేవుడు వారికి అప్పగించాడు. అంత నమ్మకస్తుడు కూడా ఒక దినాన పడిపోయాడు. ఈరోజు ఈ మాట వింటున్నప్పుడు మనకు భయం కలగాలి. అదేంటనంటే మనం కూడా ఈరోజు చాలా నమ్మకస్తులుగా ఉంటున్నాం ఏమో, ఈరోజు కాకపోతే రేపైనా మన నమ్మకత్వాన్ని మనం పోగొట్టుకునే ప్రమాదం ఉందేమో. కనుక ఇలాంటి ఆనవాళ్ళు మనలో కనబడుతున్నట్లయితే, ఈ మధ్యన నన్ను ఎవరు గుర్తించట్లేదేటి, నన్ను ఎవరు మెచ్చుకోవట్లేదేటి, నన్ను ఎవరు పొగట్లేదేటి, నా గురించి ఎవరు ఘనంగా మాట్లాడట్లేదేటి, లేకపోతే ఇలా చేయడం వల్ల నాకు ఏంటి లాభం, ఇలా చేసి ఇలా చేయకుండా నేను ఎంతో కొంత దాచుకుంటే మంచిదేమో, ఈ విధంగా చేస్తే మంచిదేమో, ఇలాంటి ఆలోచనలు ఒకవేళ నీలో ప్రారంభించబడుతున్నాయనంటే అది ఖచ్చితంగా నీ ఆత్మీయ పతనానికి ఆనవాలు అని ఈ సందర్భంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అటువంటి వాటివి ఏవైనా ఉంటే ఇప్పుడే ఈ క్షణమందే వాటిని విడిచిపెట్టేద్దాం, సరి చేసుకుందాం. ఎందుకనంటే నీవు దేవునికి కావాలి, దైవ చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలనేటువంటిది నీ పట్ల దేవునికున్న ఆలోచన.